ఒక మాట ఉంటుంది, మరణమును చూడక బ్రతకగల నరుడు ఎవరు అని. మరణమును చూడక బ్రతకగల నరుడు ఎవరు ఉన్నారని. అందరూ చనిపోతారు, అందరికీ తెలిసిన సత్యమే. ఒక్కొక్కరు చనిపోక ముందు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. బైబిల్లో ఉంటుంది వాక్యము, లూకాసు వార్తలో, లాజరు తన బ్రతుకు దినములన్నీ కూడా కష్టము అనుభవించును, శ్రమపడిను, పేదవాడయుండి సరైనటువంటి వీళ్ళు లేకుండా, శరీరము కురుపులతో ఉన్నప్పటికీ కూడా, అతడు తినడానికి ఆహారం లేకపోయినప్పటికీ ఎంగిలి ముక్కలు తింటూ బ్రతికి హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకొని ప్రభు కొరకు బ్రతికాడని, ధనవంతుడు తనకిష్టమైనట్లు బ్రతికాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. చనిపోయిన తర్వాత అబ్రహాం అడుగుతున్నాడు, లాజరు బ్రతికే దినములన్నీ కూడా శ్రమలు కష్టాలు అనుభవించి బ్రతికాడు, నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికావు. ఇప్పుడు అతడు సుఖిస్తున్నాడు, సౌఖ్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు. దానికి కారణం, అతడు చనిపోక మునుపు ఇల్లు లేదని కానీ, వస్త్రాలు లేవని కానీ, సరైనటువంటి విందులు వినోదాలు ఆహారం లేదని ఆలోచించలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించినా అవమానపరిచినా, నీదొక బ్రతికేరా అని అనుకున్నా, చెట్టు కింద బ్రతికినా యేసుని ఎరిగి బ్రతికాడు, యేసు కొరకు బ్రతికాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. చాలా మంది ఈ దినాల్లో నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంది, నువ్వు చెబితే మేము వింటామా, మేము సుఖిస్తాం, ఎంజాయ్గా బ్రతుకుతాం, లగ్జరీగా బ్రతుకుతాం, ఏమండి మా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, మా కష్టం మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతామని ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒకరోజు ఇదే పెట్టే నీకు నాకు మనందరికీ ఉంటుంది. ఈ పెట్టి మనకు రాక మునుపు మన ఆత్మ మనలో నుండి పరదేశికి వెళ్తుంది. ఆ రోజు రాక మునుపు యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఇష్టానుసారంగా బ్రతికినా, నువ్వు బ్రతికిన ప్రతి బ్రతుకును బట్టి ఒకరోజు తీర్పు ఉంది. నీ క్రియలే నీ అంట వస్తాయి. నీ కోట్ల ఆస్తి రాదు, నీ ఎండి బంగారాలు రావు, నీ అంట వచ్చేది మాత్రం నీ క్రియలే. ఇక్కడ ఎలా చేసేవో ఏం చేసావో మూట నీ అంట వస్తుంది. ఆ తీర్పు ఉంది. మరి హెచ్బి గారు ప్రభుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు, ప్రభు బిడ్డగా మారారు, పరదేశంలో తన ఆత్మను విశ్వసిస్తున్నా, ఇంకా నా ఇష్టారం బ్రతుకుతా అనుకున్నటువంటి వాడు ఇప్పుడైనా ఒకరోజు మనకు ఉందని తెలుసుకొని ప్రభుని నమ్ముకొని మారు మనసుకుంది